శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గత కొన్ని రోజులుగా రకరకాల న్యూస్లు చూసాం. అట్లాంటి పవిత్ర క్షేత్రంలో కొన్ని వందల పైగా డెడ్ బాడీలు ఉన్నాయని రకరకాల ప్రచారాలు చూసాం. తీరా చూస్తే ఏది దొరకలేదని, ఏమీ జరగలేదని, మరి ఎందుకు ఇంత హై డ్రామా, దేనికోసం? ఎవరైతే చెప్పారో అక్కడ మేమే స్వయంగా పాతి పెట్టామని చెప్పారో వాళ్ళు ఇప్పుడు వచ్చి మేము చెప్పింది అబద్ధం స్టేట్మెంట్ వాళ్ళే ఇచ్చారు. అంటే అప్పటి స్టేట్మెంట్ అబద్ధమా, ఇప్పుడు స్టేట్మెంట్ అబద్ధమా? అసలు ఒకవేళ అది అబద్ధమై ఇది నిజమైతే మాత్రం అసలు ఈ కుట్ర ఎందుకు జరుగుతుంది? సహజంగానేనమ్మా, భారతదేశంలో క్రిస్టియానిటీ కానీ, ముస్లిమ్స్ కానీ, హిందువులు కానీ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో అందరికీ వారి వారి మతాన్ని, ఒక మతాన్ని నమ్మి ఆ మతాన్ని ఆచరిస్తూ ప్రచారం చేసిన హక్కు భారత రాజ్యాంగం ఇచ్చింది. ఇక్కడ ఏంటంటే ఈ హిందువులకి ఈ మతాన్ని ఆచరిస్తూ ప్రచారం చేసి మత మార్పిడి చేసేటువంటి లక్షణాలు కానీ, అధ్యయనం కానీ, ఆ పరిశోధన కానీ ఎక్కడ భగవద్గీతలో కానీ, ఈ భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణాల్లో ఎక్కడా లేదు. వారి అధ్యాపనం ఏమిటంటే ఏ ఏ దేశాలను ఎలా కబలించాలి మత మార్పిడి పేరుతో వారికి ఒక ప్రాక్టీస్ ఉందండి, వారికి ఒక సాధన ఉంది వారికి. అట్లాంటి స్టేజ్లో ఒకవేళ ఇట్లాంటిది బురద జల్లేసి మీ మతం మీద, మీరు నమ్మిన దేవుడి మీద ఇలాంటి బురద జల్లగలిగితే వారి మతంలోకి తీసుకురావడం సులభం అయిపోవచ్చు కదమ్మా. అట్లాంటి కుట్ర కూడా ఉండొచ్చు కదా. ఇప్పుడు చాలా మంది పెద్దలు చెప్పినట్టమ్మా, అసలు ఖురాన్లో ఏముందో ముస్లిమ్స్ చాలా మందికి అవగాహన ఉంది. మీకు క్రిస్టియానిటీలో ఏముందో ఏమంటారు, బైబిల్లో ఏముందో క్రిస్టియన్స్కి చాలా మందికి అవగాహన ఉంది. అసలు భగవద్గీతలో ఏముంది, భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణాల్లో ఏముంది హిందువులకి చాలా మందికి అవగాహన లేదు. కరెక్ట్. రాముడు అనగానే, కృష్ణుడు అనగానే, శివుడు అనగానే, దుర్గమ్మ అనగానే ఆ రోజు వెళ్ళింది అన్నం పెట్టుకొచ్చాం. వాళ్ళు ఏం చేసి వెళ్ళారు ఇక్కడ ఈ భూమి మీద, వారికి మనకుండే బంధుత్వం ఏమిటి అని అంత అవగాహన లేదు కదా తల్లి. కాబట్టి ఏమిటంటే మతాన్ని మార్చడం కోసం వాళ్ళకి అనేకమైన మార్గాలు ఇది కూడా ఒకటి అయ్యి ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు రీసెంట్గా ఇంకొక ఇష్యూ మీకు నేను న్యూస్ ఒకటి చూపించాను. ఇట్లా కృష్ణుడి విగ్రహం ఎన్టీఆర్ గారిని కృష్ణుడి రూపంలో ప్రతిష్ఠించడాన్ని అడ్డుకుంటున్నారు. అది కూడా యాదవులు వెళ్ళి ధర్నా చేయటం. అంటే కృష్ణుడు కేవలం యాదవులకు మాత్రమే దేవుడు అన్నట్టుగా ప్రొజెక్ట్ అవుతుందా, లేకపోతే ఇప్పుడు మీరు ఆ విగ్రహం ఏదైతే ఉందో ఎన్టీఆర్ రూపంలో కృష్ణుడిని ఆవిష్కరించడానికి మీరు సమర్థిస్తారా? అంటే ఒకటి ఏంటంటే అమ్మా, కృష్ణుడు అనేవాడు భగవద్గీత అంటే కొంతవరకు మనం వినగలిగిన నయనం చందంతి శస్త్రాన్ని నయనం దాతి పావక నచయనం క్లేదయంత్యాపో నశోష్యతి మారుత. అంటే ఆత్మ గురించి ఇంత వివరంగా చెప్పిన గ్రంథం భగవద్గీత తప్ప ప్రపంచంలోకి ఏమీ లేదు. ఈ శరీరం కాదు, శరీరం లోపల ఉండే చైతన్యమైన ఆత్మని ఒక ఇది కింద వర్ణిస్తూ దాని యొక్క అంటే అస్త్రశస్త్రాలతో ఎలా ఛేదించబడదు, పూర్వాభ్యాసన తేనైవ హరియతే, ఆ పూర్వజన్మ అభ్యాసం చేత ఈ జన్మలో ఎలాంటి యోగం వైపు నెట్టబడతాము. సదృశం చేష్టతే స్వస్య ప్రకృతిర్జ్ఞానవానపి, ఈ ప్రకృతి ద్వారా ఏ గుణాలనైతే పుణికి పుచ్చుకున్న జన్మ తీసుకున్నామో ఆ గుణాలను అనుసరించి మనం చేసే పనులు ఉంటాయి అని ఈ ఆత్మతత్వం గురించి, మన గురించి, మన లోపల ఉండే జీవుడి గురించి ఇంత స్పష్టంగా రాకపోకల గురించి చెప్పిన గ్రంథం ప్రపంచంలో ఏమీ లేదు. అట్లాంటి శ్రీకృష్ణుడి తత్వం ఏమిటంటే కష్టానికి సుఖానికి స్థిరంగా నిలబడి అంటే స్థితప్రజ్ఞత కలిగిన తత్వం శ్రీకృష్ణుడిది. అట్లాంటి తత్వాన్ని సహజంగానే ఒక మనిషితో పోల్చడం వల్ల భవిష్యత్ కాలంలో ఏమైపోతుందంటే ఒక 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో లేకపోతే 100 సంవత్సరాల తర్వాతే ఈయనే కృష్ణుడు. మీకు అర్థం? ఇప్పుడు ఏముందమ్మా, మనం ఎవరినైనా అన్నమయ్య పాట అడిగాం అనుకోండి అమ్మా, అన్నమయ్య సినిమాలో ఉండే పాటలే అన్నమయ్య పాటలు అనుకుంటున్నారు, మిగతా పాటలు అన్నమయ్య కాదు అనుకుంటున్నారు. మీకు అర్థమైందా తల్లి? అట్లాంటి ఆ సందర్భంలో అలాంటి ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయగలిగితే తప్పేమీ లేదమ్మా. ఇంకా రెండోది సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన మత్తః పరతరం నాణ్యత్ కించదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ.
అసలు అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మ, నాచే చూడబడేది బ్రహ్మమే. ఆ కృష్ణుడు కానిది, ఆ రాముడు కానిది అంటూ ఏమీ లేదు, మొత్తం అంతా ఆయన స్వరూపాలే. మీకు అర్థమైందా తల్లి? అలా కూడా చూడగలగచ్చు మనం. ఒక నిజమైన తత్వాన్ని గ్రహించగలిగితే అలా కూడా మనం అంటే చూడగలగచ్చు. ఇప్పుడు మీరు 2 వర్షన్స్ చెప్పారంటే ఆ, పెట్టచ్చు, పెట్టకూడదు. అట్లా కదమ్మా. ఆ. నిజమైన తత్వాన్ని మీరు గ్రహించగలిగితే రామాయణి బ్రహ్మమునకు పేరు, మొత్తం బ్రహ్మం అంతటికీ రామ అని పేరాట. ఉమ్, మీకు అర్థమైందా? మనం కృష్ణుని రాముని ఎలా చూస్తున్నాం? మనం ఒక రూపం కింద, ఆ చేతిలో నెమల పింఛం కింద, చేతిలో కోదండం కింద ఇట్లానే మనం చూస్తున్నాం. కానీ అది కాదటమ్మా. వేద ఆగమ శాస్త్ర పురాణాదులకు ఆధారమైన నాదసుధారసంబిలను నరాకృతాయే. వేదాలకి, ఆగమాలకి, శాస్త్రాలకి, పురాణాలకి ఏ నాదం ఆధారమో ఆ నాదమే ఈ రాముడు, ఈ కృష్ణుడు అట. ఓకే. మీకు అర్థమైంది? అది సత్యమైన రూపం అదట. ఆ రూపాన్ని చూడగలిగితే ఇంక అదృష్టం మనకి. మీకు అర్థమైందమ్మా? రాముడు అంటే ఇలాగ ఇది కాదు, రాముడు కృష్ణుడు అంటే ఇది కాదట. వేదాలకి, ఆగమాలకి, శాస్త్రాలకి, పురాణాలకి ఏ సశబ్దం, ఏ నాద సుధారసం ఆధారమో ఆ నాదం బిలను నరాకృతాయే. ఇది నా మాట కదమ్మా, పెద్దయిన ముష్టైన మాట. ఇది 3 కళ్ళు కలిగిన వాడి మాట అమ్మ. అది అనాదాతీత సమగ్రహాలని 3 నామాలుగా దాల్చిన వాడి మాట ఇది. సశబ్ద నిశ్శబ్ద క్రియలను శ్వాసగా కలిగిన వాడి మాట ఇది. హరిగుణ మణిమయ స్వరములు గళమున శోభిల్లు. హరిగుణ మణిమయ స్వరాలు కంఠాన ధరించిన వాడి మాట ఇది, ముక్కంటి మాట ఇది. ఆయన మాటే మీకు చెప్పింది. సో కాబట్టి అట్లా దైవతత్వాన్ని అలా చూడగలగాలి మనం.